morning. Eighth problem. Amit and Co. of New Delhi consigned 50 cell phones to Teja and Co. of Hyderabad. The cost of each cell phone rupees was 2500. Amit and Co. paid insurance rupees 500, freight and expenses freight 2500. On account sales was received from Teja and Co. Showing the sales of 40 cell phones at rupees 3000 each. The following expenses were deducted by them. Selling expenses rupees 1600, commission rupees 3000. Amit and Co received a bank draft for the balance due. Prepare important ledger accounts in the Amit and Teja and Co. ఓకే, దీంట్లో ఏంటి అని చెప్పేసానంటే ఇద్దరు అమిత్ అండ్ కో, తేజ అండ్ కోలో లెజర్ అకౌంట్స్ వేయండి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, దీంట్లో 50 సెల్ ఫోన్స్ సెండ్ చేస్తే 40 సెల్ ఫోన్స్ అమ్మారు అని చెప్పేసి అంటే రిమైనింగ్ 10 సెల్ ఫోన్స్కి మనం క్లోజింగ్ స్టాక్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, calculation the value of unsold stock. A value of unsold stock equal to cost of goods sent on consignment plus expenses of consignor plus non-recurring expenses of consignee on non-recurring expenses of consignment equal into unsold stock quantity plus total quantity అనేది ఇది ఫార్ములా. ఓకే, మనకి ఎన్ని సెల్ ఫోన్స్ పంపించాడు? 50 సెల్ ఫోన్స్ పంపించాడు. దాంట్లో 40 సేల్ చేశాడు అంటే రిమైనింగ్ ఎంత? 10 ఉన్నాయి. ఓకే, 10 ఇంటూ ఒక ఈచ్ సెల్ ఫోన్ ప్రైస్ ఎంత అన్నాడు? 2500 వేస్తే మనకి 25000 వచ్చింది. ఓకే, ఎక్స్పెన్సెస్ ఎంత పెట్టాడు? 3000. ఎవరు? అమిత్ అండ్ కో 500 ఏమో ఇన్సూరెన్స్, ఫ్లైట్ 2500. సో టోటల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత? 3000 ఇంటూ 10/50 వేసుకుంటే 600 వచ్చింది. ఓకే, టోటల్ వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ ఎంత? మనకి 25600 ఈజ్ ద వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లెడ్జర్ అకౌంట్స్ నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం.